అందరికీ నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఎండల తీవ్రతతో మొత్తం కూడా ఉక్కపోతతో ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో అందరికీ కూడా తెలంగాణ ప్రజలందరికీ కూడా ఐఎండి ఒక కీలక ప్రకటన చేసింది. మొత్తం కూడా భారీ శుభవార్త అనే చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మంది కూడా ఎండలు కొడుతున్నటువంటి వేళ దాదాపు 45 డిగ్రీలు దాటి కూడా తెలంగాణలో ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి పరిస్థితి. మరి ఇటువంటి నేపథ్యంలో ఎండలు ఒకవైపు, మరోవైపు ఏమో ఉక్కపోతతోని ఎక్కడికి కూడా వెళ్దామన్నా చాలా మంది కూడా ఇంటికే పరిమితమైనటువంటి పరిస్థితి. ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఆ ఉక్కపోతకి, ఆ వేడికి చాలా మందికి కూడా చెమటలు బట్టి అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. దాదాపు ఈ మే నెల మొత్తం కూడా ఎండలు విపరీతంగా బానుడి బగబగలకు చాలా మంది ప్రజలకు కూడా ఇది కొంత ఇబ్బందికరంగా మారింది. అయితే ఈ నేపథ్యంలోనే అందరూ కూడా ఎండలకు సతమతం అవుతున్నటువంటి వేళ, బయటకు వెళ్ళాలంటే భయపడుతున్నటువంటి వేళ వాతావరణ శాఖ ఐఎండి ఒక కీలక ప్రకటన చేసింది. అందరికీ కూడా ఒక చల్లని కబురుని అందించిందనే చెప్పవచ్చు, ఒక తీపి కబురు చెప్పిందనే చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వచ్చే 5 రోజుల పాటు వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తోంది. అదే విధంగా ఉత్త వర్షాలే కాకుండా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడతాయని చెప్తుంది. ఇంకా అదే విధంగా పిడుగులతో కూడినటువంటి వర్షాలు కూడా పడతాయంటూ వాతావరణ శాఖ అయితే ఒక కీలక ప్రకటన చేసింది. తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణలో ఉన్నటువంటి చాలా మంది, అంటే ప్రధానంగా ఎండలు కొడుతున్నటువంటి సందర్భంలో బయటకు వెళ్ళి ఏ పని చేసుకుందామన్నా కూడా వెళ్ళలేక ఇళ్ల లోపలనే ఉండి అన్నిటినీ కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూ రేపు వెళ్దాంలే అని చెప్పి చాలా మంది కూడా ఉంటా ఉన్నారు. సో అటువంటి వాళ్ళందరూ కూడా ఇక నుంచి వాతావరణం మొత్తం కూడా చల్లగా కాబోతా ఉంది, మొత్తం కూడా చల్లబడబోతుంది. ఇక ఏదైతే 45 డిగ్రీల మేర నమోదైనటువంటి ఉష్ణోగ్రతలు కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంది. అంటే 38 లేకపోతే 39 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు కూడా పడిపోయే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ఇక ఈ వార్త విన్న తర్వాత చాలా మంది కూడా తెలంగాణ ప్రజలు, ప్రధానంగా హైదరాబాద్ వాసులు, హైదరాబాద్ లో మొత్తం కూడా విపరీతంగా ఉక్కపోత, ఎండలు, బానుడి బగబగలు, ఎక్కడికి కూడా కదలేనటువంటి పరిస్థితి, ఇంట్లో కూర్చుందామంటే కూడా కూర్చోలేనటువంటి పరిస్థితి. సో ఇటువంటి వేళ హైదరాబాద్ వాసులందరూ కూడా కొంత వాళ్ళందరికీ ఊరటనిచ్చే విధంగా వాతావరణ శాఖ ఐఎండి చెప్పిన తర్వాత దాదాపు మే 5వ తారీఖు నుంచి మే 8వ తారీఖు వరకు కూడా గంటకు సుమారు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఈదురు గాలులతో కూడినటువంటి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ చెప్తుంది. అదే విధంగా అక్కడక్కడ వడగళ్ల వర్షాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో పడే అవకాశం ఉందని చెప్తుంది. అయితే ఈ వార్తలు వచ్చినప్పటికీ కూడా ఏదైతే సోమవారం కూడా దాదాపు తెలంగాణలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదై కూడా ఎండలు కొట్టినటువంటి పరిస్థితి. సో ప్రధానంగా చూసుకుంటే మనం కనుక మే ఏదైతే 5 నుంచి 7వ తారీఖు కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కావచ్చు, అదేవిధంగా ములుగు, అదేవిధంగా మహబూబాబాద్, నాగర్ కర్నూలు జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ ఐఎండి చెప్తుంది. దాంతో పాటు ఇక భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మము, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి జిల్లాల్లోనూ కూడా పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ఇక రైతులు కానీ అదేవిధంగా వేరే ఎవరైనా కూడా గ్రామ స్థాయిలో పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. వర్షాలు కురుస్తున్నటువంటి వేళ, వర్షాలు పడుతున్నటువంటి సందర్భంలో ఎవరు కూడా బయటకు వెళ్లే ప్రయత్నం చేయకండి. అత్యవసరం అయితే తప్ప బయటకు రాకండి. ఎందుకంటే పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడతాయి కాబట్టి ఆ పిడుగులు పడుతున్నటువంటి వేళ, అంటే గ్రామాల్లో చూసుకుంటే కనుక చాలా మంది పశువుల కాపరులు కావచ్చు, గొర్రెల కాపరులు కావచ్చు, అదేవిధంగా బర్లని కొట్టుకునే వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అటవీ ప్రాంతానికి వెళ్ళి వాటిని మేపుకొని వచ్చే ప్రయత్నం చేస్తారు. సో అటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండండి. వర్షాలు పడుతున్నాయా లేదా వాతావరణాన్ని ఒక్కసారి గమనించి బయటకు వెళ్ళే ప్రయత్నం చేయండి అంటూ చెప్తా ఉన్నారు. అదేవిధంగా రైతులు ఎవరైనా ఉంటే కూడా కొంత ఆలోచన చేయండి. ఎందుకంటే అందరికీ కూడా పంట పొలాల లోపల పనులు ఉంటాయి, ఏదో ఒక పని ఉంటుంది రైతులకు ప్రతిరోజు కూడా. సో అటువంటి వాళ్ళు కూడా కొంత ఆలోచన చేసి బయటకు వెళ్ళండి. పిడుగులు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ఈ పిడుగులు పడుతున్నటువంటి వేళ కూడా ఎవరైనా వెళ్తే గనక, అంటే పంట పొలాల దగ్గరికి ఆల్రెడీ వెళ్ళి వర్షంలో కనుక చిక్కుకుంటే అటువంటి వాళ్ళు కూడా చెట్ల కింద కానీ అదేవిధంగా విద్యుత్ పోల్స్ దగ్గర కానీ వర్షాలు పడుతున్నటువంటి వేళ ఉండొద్దు అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. మరి ఇప్పటికే చాలా మంది, అంటే ఇదంతా కూడా ప్రజలందరికీ కూడా ఊరటనిచ్చినప్పటికీ ఏదైతే
సామాన్యంగా ఉన్నటువంటి పేద రైతులందరికీ కూడా ఇప్పుడు ఇది కొంత చేదుకరమైనటువంటి వార్తగా కనబడుతుంది. ఎందుకంటే అందరూ కూడా ఇప్పటికే ధాన్యాలు అన్ని కూడా వరి ధాన్యం కావచ్చు అన్ని ధాన్యాలు కూడా మొత్తం తీసుకొని వచ్చి మార్కెట్ లోపల పోసారు. అన్ని కూడా పంట చేతికి వస్తా ఉంది. మొత్తం ధాన్యం కూడా అన్ని చేసి మొత్తం కూడా దాన్ని ఏదైతే మార్కెట్ కేంద్రాలు ఉంటాయో అక్కడికి తీసుకొని వచ్చి రైతులందరూ కూడా పెట్టినటువంటి పరిస్థితి. మరి ఇటువంటి వేళ ఒక్కసారిగా మళ్ళీ 5 రోజుల పాటు పిడుగులతో పాటు అదేవిధంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పగానే రైతులంతా కూడా కొంత ఆందోళన చెందుతా ఉన్నారు. మేము ధాన్యాన్ని తెచ్చుకొని పెట్టిన తర్వాత మళ్ళీ వర్షాలు పడితే పరిస్థితి ఏంటి, మా పంట ఏం కావాలి అని చెప్పేసి వాళ్ళు కూడా కొంత ఆందోళన చెందుతా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ వాతావరణం మాత్రం కొంత మిక్స్డ్ గా కనబడతా ఉంది. అంటే గత కొన్ని రోజులుగా సుమారు 7 గంటలు 8 గంటలు ఉదయం నుంచి ఎండలు విపరీతంగా దంచుకొట్టడం. ప్రధానంగా హైదరాబాద్ లో చూసుకుంటే ఎవరు కూడా బయటకు రాలేనటువంటి పరిస్థితి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు కూడా విపరీతంగా ఎండలు కొట్టి బాణుడి బగబగలకు చాలా ఉక్కపోతతో హైదరాబాద్ మొత్తం కూడా అల్లాడిపోయింది. సో మరి తర్వాత సాయంత్రం 4 తర్వాత మొత్తం కూడా చల్లబడిపోవడం, ఉదయం నుంచి సాయంత్రం 4 వరకు ఎండలు, సాయంత్రం 4 నుంచి తర్వాత మొత్తం కూడా వాతావరణం చల్లబడిపోవడం, కొంతకాలంగా మిక్స్డ్ వాతావరణాన్ని మనం అందరం కూడా చూసాము. మరి ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు 5 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ చెప్తుంది. ఇక హైదరాబాద్ నగర వాసులకి కూడా కొంత ఇది ఊరటనిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే దీని వల్ల ప్రధానంగా ఎవరైతే ఆఫీసులకు వెళ్ళేటటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళ పిల్లలని స్కూల్కు పంపించేటటువంటి వాళ్ళు కావచ్చు, చాలా మంది కూడా పిల్లలని స్కూల్కు పంపించాలంటే కూడా భయపడినటువంటి పరిస్థితి. అంటే వడదెబ్బలు తాకుతాయి కావచ్చు, పిల్లలకు ఎండలు విపరీతంగా కొడుతూ ఉన్నాయి, ఎండలకు ఎటువంటి వ్యాధి అయినా వచ్చే అవకాశం ఉంటుంది, ఎండలకు కళ్ళు తిరిగి పడిపోయినా కూడా పిల్లలు ఆశ్చర్యం లేదు, అన్ని డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదవుతుంది. కాబట్టి పిల్లలని స్కూల్స్ కూడా కొంత పంపించే ప్రయత్నం చేయొద్దు అంటూ కూడా తల్లిదండ్రులు కొంత ఆలోచన చేసినటువంటి పరిస్థితి. అంటే పంపించాలా వద్దా, ఇంట్లో ఉంచితే చదువు నాశనం అవుతుంది, కానీ పంపిస్తే ఇక్కడ ఎండలేమో విపరీతంగా బాణుడి బగబగలకు వీళ్ళు ఎక్కడ కళ్ళు తిరిగి కింద పడిపోతారంటూ కొంత హైదరాబాద్ లో ఉన్నటువంటి వాసులు కూడా కొంత ఆలోచన చేసినటువంటి వేళ. ఇప్పుడు అంతా కూడా వాతావరణం చల్లబడిపోయింది. ఇక ఎండలకు మాత్రం ఈ 5 రోజులు ఏదైతే వచ్చేటటువంటి 5 రోజుల్లో ఏమాత్రం కూడా తావు లేదని చెప్పొచ్చు. 5 రోజులు కూడా అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతకరమైనటువంటి వాతావరణం ఏర్పడనుంది, చల్లగా ఉంటుంది రాష్ట్రం మొత్తం కూడా. ఇక ఎవరైతే ఇంకా రైతులు ఉంటారో వాళ్ళ ధాన్యాన్ని పెద్ద పెద్ద అన్ని తెచ్చి కప్పే ప్రయత్నం చేసుకోండి. అంటే మొత్తం కూడా ఏదైతే టాప్స్ కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద సంచులు కావచ్చు, అన్ని కూడా తీసుకొని వచ్చి ధాన్యాన్ని తెచ్చుకున్నటువంటి ధాన్యాన్ని ఇప్పటికే వాళ్ళంతా కూడా కష్టపడి పంటని పండించుకొని ధాన్యాన్ని మొత్తం కూడా చివరి దశకు వచ్చింది. కాబట్టి చివరిగా చేతికి వస్తున్నటువంటి పంట ఒక్కసారిగా ఇప్పుడు కనుక వర్షాలు కురిస్తే కళ్ళ ముందే కన్నీటిలో కరిసి, అంటే ఏదైతే వర్షపు చుక్కలకు ఆ పంట విత్తనాలు మొత్తం కూడా వర్షపు నీటిలో కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా పెద్ద పెద్ద టాప్స్ కానీ పెద్ద పెద్ద పరదలు కానీ అటువంటివన్నీ కూడా తీసుకొని వచ్చి కొంత పంటని సురక్షిత ప్రాంతాలకు తీసుకొని వెళ్లే ప్రయత్నం చేయండి అంటూ కూడా ఐఎండి కీలక ప్రకటన చేసింది. అధికారులు కూడా రైతులకు సహకరించాలి. ఏదైతే మార్కెట్స్ లో ఉన్నటువంటి అధికారులు కూడా రైతులకు కొంత ఏదైతే చోటుని కల్పించాలి, ధాన్యాన్ని పెట్టుకోవాలంటూ కూడా ఐఎండి చెప్తోంది. రైతులందరూ కూడా పంట విత్తనాలని ధాన్యాన్ని మొత్తం కూడా కవర్లతో కప్పిపెట్టుకోండి, లేకపోతే సురక్షిత ప్రాంతాలకు చేరవేసే ప్రయత్నం చేయండి. వర్షాలు మాత్రం ఏదైతే గంటకు దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఈదురు గాలులతో కూడినటువంటి వర్షాలు, అదే విధంగా వడగళ్ల వానలు కూడా తెలంగాణలో పడతాయంటూ చెప్తుంది. కాబట్టి మరి ఇప్పటికే దీంట్లో చాలా మంది కూడా కొంత సామాన్య ప్రజలందరూ కూడా వాళ్ళందరూ కూడా కొంత సంతోషపడతా ఉన్నారు. వాతావరణం చల్లబడబోతుంది. దాదాపు ఈ మే నెల నుంచి గత కొన్ని రోజులుగా విపరీతమైనటువంటి ఎండలకు, బాణుడి బగబగలకు, మొత్తం కూడా ఉక్కపోతకు ఎక్కడికక్కడ తల్లాడిపోతున్నటువంటి మాకు ఒక్కసారిగా ఐఎండి చెప్పినటువంటి వార్తతో కొంత ఊపిరి పీల్చుకుంటా ఉన్నాము. 5 రోజులు వాతావరణం చల్లబడితే కొంత బయటకు వెళ్ళి ప్రశాంతంగా తిరుగుతామంటూ కూడా చెప్తా ఉన్నారు. కానీ ఏదైతే రైతులకు మాత్రం కొంత ఇది చేదుకరమైనటువంటి వార్త. మేము కూడా మా తరఫు నుంచి రైతులందరికీ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము, మీ పంట ధాన్యాన్ని మొత్తం కూడా కొనుగోలు కేంద్రాల వద్ద ఇప్పటికే తీసుకొని వెళ్ళి పెట్టే ప్రయత్నం చేశారు కాబట్టి దాన్ని సురక్షిత ప్రాంతాల్లో పెట్టుకోండి. అదే విధంగా ఏమైనా కవర్స్ అవి తెచ్చి దాన్ని కప్పి మంచిగా జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి. 5 రోజులు కూడా వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ చెప్తుంది. మరి ఇంకా దీనిపైన మీరేమనుకుంటా ఉన్నారో కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అదే విధంగా మీ గ్రామంలో కానీ అదేవిధంగా మీ గల్లీలో కానీ ఎక్కడ ఎవరికి సమస్యలు వచ్చినా కూడా మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. కింద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ కి ఒక వీడియో తీసి ఒక టెక్స్ట్ మెసేజ్ రాసి పెట్టే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి తరపున ఈ కొత్తూరు రమేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అందరినీ కూడా మీ అందరి గొంతై మాట్లాడడానికి, మీ అందరి తరపున ప్రశ్నించడానికి ఇక్కడ సిద్ధంగా ఉంటాడు. అదేవిధంగా మన ఛానల్ ని కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.